హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఈయన గురించి చెప్పాలంటే అందరూ మెచ్చిన రైటర్, ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్కి ఫేమస్ రైటర్. సో మనందరికీ బాగా తెలుసు, చెప్పన ఎవరు, కోన వెంకట్ గారు. సో ఇంతవరకు ఆయన రాసిన మూవీస్ అన్ని వేరు, ఈ మూవీ వేరు. ఆ మూవీ పేరే బ్యాండ్ మేళం. సో హీరో హీరోయిన్ ఎవరో తెలుసా? అదే కోర్ట్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. మరి టీం అంతా ఉన్నారు, మరి మాట్లాడేద్దామా? చలో, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఓకే, బ్యాండ్ మేళం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కథ రాసుకున్నప్పుడు కొందరిని అనుకుని రాసుకుంటాం, కానీ కొంతమంది అంటే మనిషిని బట్టి కథ మారుతుంది, కథను బట్టి మనిషి మారుతారు. సో మీరు ఎలా అంటే ఫస్ట్ ఆర్ సెకండ్? మైండ్లో ఒకటి పెట్టుకుని అయితే రాయలేదు. ఖచ్చితంగా ఫ్రెష్ స్టోరీని అంటే ఫ్రెష్ పర్సన్స్ లాగే ట్రీట్ చేసి రాశాను. పర్టికులర్ ఈ పర్సన్ అనేది రాయలేదు. కోనసారి చెప్పిన తర్వాత డిసైడ్ అయిపోయిన వాళ్ళిద్దరండి. ఏదైనా స్టోరీ మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఐదర్ కంటెంట్ బాగుండాలి, లేదా కొంతమంది డైరెక్టర్ని చూస్తారు, కొంతమంది సెలబ్రిటీస్ అంటే దానికి లీడ్స్ను చూస్తారు. మీరు ఏం చూసారు సార్? ఏదైనా కంటెంట్ జడ్జ్ చేయడం చాలా ఈజీ. సార్ ఇప్పుడు మనం రాసుకున్న దాన్ని మనం జడ్జ్ చేయలేము, చాలా కష్టం. నేను ది బెస్ట్ రాసేసాను అనుకుంటాం. సో నేను ఎవరికో చెప్తాను, ఇది ఆల్రెడీ ఆ సినిమాలో వచ్చిందిగా, ఇందులో వచ్చిందిగా, అవునా, మనకు తెలియదు. ఇప్పుడు తను కోర్టు ఎలా చూడలేదో నేను చూడదు, సినిమాలు ఎన్నో ఉంటాయి అలాగా మన. బట్ ఇంకోళ్ళు కథ చెప్పితే 100% జడ్జ్ చేయగలం, బెటర్ జడ్జిమెంట్ ఉంటుంది. ఎందుకు రివ్యూవర్స్ వాళ్ళు స్క్రీన్ ప్లే గురించి మాట్లాడతారు, ఎడిటింగ్, స్టోరీలో ఉన్న మైనస్లు, రివ్యూ రైటర్స్. సో దే సౌండ్ లైక్ వాళ్ళకి సినిమా అన్నది అవకాశం పట్టేశారు వాళ్ళు అనుకుంటాం. కానీ ప్రేక్షకుడు కూడా అంతే కదా. ప్రేక్షకుడు జడ్జ్ చేసి సినిమా హిట్ ఫ్లాప్ అన్నది టీం చెప్పలేదు, ప్రేక్షకుడు చెప్తాడు. ఒకటే రోజు సార్ మౌత్ టాక్ అంతే కదా. ఆడియన్ అన్నది బెస్ట్ జడ్జ్. వాడు ఆటో డ్రైవర్ అవ్వచ్చు, కాలేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, CEO ఆఫ్ ఎ కంపెనీ అవ్వచ్చు. బట్ దే ఆర్ ద బెస్ట్ జడ్జెస్. దే ఆర్ నాట్ రైటర్స్, దే ఆర్ నాట్ స్క్రీన్ ప్లే రైటర్స్, దే ఆర్ నాట్ డైరెక్టర్స్, బట్ దే డిసైడ్ ది ఫ్యూచర్ ఆఫ్ యువర్ ఫిలిం. తెలియకుండా అలాగా సతీష్ చెప్పినప్పుడు దీన్ని ఇంకా బెటర్గా చెప్పచ్చు, విత్ ద బెస్ట్ యాక్టర్స్ అండ్ విత్ లిటిల్ సపోర్ట్ ఇన్ ఆల్ క్రాఫ్ట్స్ ఇంక్లూడింగ్ రైటింగ్ అని నాకు అనిపించింది. సో నేను జడ్జి సీట్లో ఉన్నా కాబట్టి. శ్రీదేవి గారు బాగున్నారా? ఆగేస్తుందా? బిస్కెట్ కావాలా? అయ్యో, టాబ్లెట్ వేసుకుంటే కాదమ్మా, ఎనర్జీగా నాన్న. నిజంగా పిచ్చుందని ఉంటారు అంకుల్. నీ అన్నావా? ఇప్పుడు టాబ్లెట్ ఎనర్జీ అన్ని ప్రేక్షకురాలి. ఇది వరకు మూవీస్ చేశారు. సో రీసెంట్ గా తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నట్టున్నారు. అవునండి, అది వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. ఎంత సింపుల్ గా ఉంది చూడు, అసలు బాగా మాట్లాడుతున్నారు కదా అక్కడ ఉన్న వాళ్ళతో. కోర్ట్ మూవీ చేసిన తర్వాత ఇది అంటే మధ్యలో ఏమైనా మిస్ అయ్యాయా? ఇప్పుడు ఏంటంటే ఒక ఫస్ట్ మూవీ తీసిన తర్వాత ఫస్ట్ మూవీ అప్పుడే కొన్ని నరేషన్స్ మన దగ్గరకు వస్తాయి. అవును. సో అలా ఏమన్నా వచ్చాయా? కోట్ చేసేటప్పుడు ఏం రాలేదు, ఆఫ్టర్ కోట్ వచ్చాయి. బట్ నేను ఫస్ట్ విన్నైతే బ్యాండ్ మేళం కథనే విన్నాను. సో హీరో ఎవరు అని అడిగారా, లేదంటే ఎవరెవరు ఉంటారని అడిగారా, మీ క్యారెక్టర్ని అడిగారా, లేదంటే డైరెక్టర్ని మీ నరేషన్ మాత్రమే చెప్పారా? లేదు, మొత్తం స్టోరీ అంతా చెప్పారు. ఓకే. అండ్ అంకుల్ కాల్ చేయగానే నేను వెళ్ళా, లైక్ వెంకట్ గారు కాల్ చేయగానే వెళ్ళాను, వెళ్ళి కథ విన్నాను. 2.5 hours అలా ఆయన నుంచోనే చెప్పారు. ఎందుకంటే చేరలేదండి అక్కడ? లేదండి, ఆయన సరే ఇలా కూడా ఉంటుందా? డిపెండ్స్ ఆన్ ది స్టోరీ టెల్లర్ అండి. ఎవరికి చాలా మంది చూశారు. ఓకే. నుంచొని చెప్తారు, కూర్చోవాడే లేదు సార్ నాకు ఫీల్ రాదంట. నేను కూడా చెప్పా తనకి. విన్న వెంటనే నాకు నచ్చింది, క్లైమాక్స్ అసలు చాలా నచ్చింది. సో కానీ క్యారెక్టర్ మామూలుగా లేదు కదా, అవును, మాస్ గా. అది ఒరిజినల్ కి ఏమైనా కనెక్ట్ అయిందా? ఒరిజినల్ అంటే ఇందులో డైలాగ్లు పట్పట్లు అడిచేశారు, మాస్ క్యారెక్టర్. ఒరిజినల్ మీరు ముందు ఫ్రెండ్స్ కాబట్టి అవునా? అయితే ఇంకా బాగా వచ్చింది కదా. దగ్గరగా స్లాంగ్ ఒకటి తప్పితే అది
నేను అంత హార్ష్ గా తిట్టనండి. ఫస్ట్లీ అమ్మో గుణపం వేసి గుద్దుతా అలాంటివి ఏమన్నా, చాలా క్యూట్ గా తిడతాను. వాడికి అలా క్యూట్ గానే అనిపించింది. అయితే ఓకే. సో మీరు అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేశారు, తర్వాత ఒక్కొక్క మూవీ మంచి మంచి కాంప్లిమెంట్స్ మీ సొంతం చేసుకుంటున్నారు. సో త్రివిక్రమ్ గారు ఒక మాట కూడా అన్నట్టున్నారు కదా మిమ్మల్ని, నాని గారి అంత స్టార్ అయిపోతావు అని చెప్పేసి. అది సార్ అన్నారు. కానీ తమిళ సీన్ కూడా అన్నాడు. అన్నారా సార్? సీన్ అన్నాడు, బాబీ సార్ కూడా అన్నారు. బాబీ అన్నాడు. త్రివిక్రమ్ గారు వెళ్ళినప్పుడు త్రివిక్రమ్ గారు అన్నాడు, ఫాస్ట్ గా పెద్దగా అయిపోయాను. నువ్వు త్వరగా పెద్ద అయిపో, మాకు ఇంకో హీరో మాకు ఉంటాడు అని, పెద్ద హీరో అయిపోతుంది, నువ్వు త్వరగా ఎదుగు అని. అంటే చాలా వరకు కొన్ని రియలిస్టిక్గా కోర్టు మూవీలో కూడా రియల్గా కొట్టారంట సార్ కదా? నా డే 1 షూట్ అదే. డే 1 అంటే కొన్ని డేట్స్ ప్రాబ్లం ఇచ్చి తర్వాత ఒకటేసారి స్టేషన్కి వెళ్ళారు, కుమ్మేశారంట అక్కడ. సార్ డే 1 నా షూటింగ్ ఏదైతే ఉందో సార్, ఎప్పుడైతే అమ్మ వాళ్ళు బయట కూర్చొని వాడికి ఏం కాదు లోపల ఏం చేయట్లేదు వాడిని థమ్స్అప్ తాగండి అంటే అమ్మ ఇలా తాగుతూ ఉంటుంది. అదే టైంలో పోలీస్ నన్ను ఉల్టా పడుకోబెట్టి కాలు పైకి లేపు కాలు మీద పడుతుంది. సో అది నా ఫస్ట్ డే షూట్ సార్. కొంచెం రియలిస్టిక్గా జరిగింది, కొంచెం ఇటు బాగానే జరిగింది. అంటే ఫస్ట్ ఆ డమ్మీ స్టిక్ తో కొడుతుంటే ఆ ఫీల్ రావట్లేదు సార్ నాకే. పర్లేదు దాంతో కొట్టండి అని అంటే, సో ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఆ క్యారెక్టర్ చేస్తున్నారో అతనికి నాకు మంచి కోఆర్డినేషన్ ఉంది, మీరు కొట్టండి ఆ మూమెంట్ మీరు చూసుకొని అంటే ఒరిజినల్ స్టిక్ తోటే డాబ్ చేస్తే ఆ ఫీల్ అలా జరిగింది అనమాట. సో ఆ స్టిక్ తినకి ఇవ్వలేదు, చెదగొట్టేసేది. అవునా? కొట్టేసేదాన్ని కరెక్టే. అయ్యో అనుకున్నాను. అదే ఫ్రెండ్ అంటే కొట్టరు కదా జనరల్ గా, కానీ ఇది బెస్ట్ ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కొట్టేస్తారు. అవును నిజంగా, అది కరెక్టే. సో ఇప్పటి వరకు అన్ని మూవీస్ చేశారు కదా, ఒక్కొక్క డైరెక్టర్ చెప్పిన నరేషన్ కూడా కొంచెం అలవాటు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు మనం జడ్జ్ చేయొచ్చు ఏది బెటర్ అని. మీకు మీరే జడ్జ్ చేసేసుకున్నారా, లేదంటే మీకు పర్టికులర్గా ఒక పర్సన్ లేదు ఇలా ఉంది అని మీరు చెప్పి ఎలా చేస్తే బాగుంటుందని అంటే మీకు సపోర్టర్? అంటే చిన్నప్పుడు చైల్డ్ యాక్టర్గా చేసేటప్పుడు క్యారెక్టర్ రావడమే అదే ఇట్స్ బిగ్ థింగ్. అండ్ దెన్ అంటే ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే నా క్రాఫ్ట్ని అంటే నాకు ఏ క్యారెక్టర్ వచ్చింది ఆ పాత్రలో నేను ఎలా చేశాను అన్న దానికంటే ఆ పాత్రని ఎంత బాగా జస్టిఫికేషన్ చేశాను అన్నదే ఎక్కువ చూసుకుంటాను. సో అలా వెళ్తున్న టైంలో నాకు మంచి మంచి క్యారెక్టర్స్ నా దగ్గరికే రావడం స్టార్ట్ అయ్యింది. ఏదైతే నేను స్వాగ్ కానీ, విరూపాక్ష కానీ, సలార్ కానీ అలా, సో అవన్నీ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్స్ ఉండేది. బట్ యూనో కొన్ని క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఇన్స్టింగ్, అప్పుడు నేను స్వాగ్ చేసేటప్పుడు నాకు అదే ఉండింది. బట్ యూనో అదొక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్, డ్యూయల్ రోల్ చేశాను. బట్ అంటే ఇప్పుడు చెయ్యొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో అదొక చిన్న భయం ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఎలా ఏంటి అనేది. బట్ కథ విన్న తర్వాత ఇన్స్టింగే నమ్మేవాడిని చిన్నప్పటి నుండి. నేను నా మనసులో నాకు ఏది బాగా అనిపిస్తే నేను అదే వెళ్ళి నాన్నకి చెప్పేవాడిని, నేను అదే చెప్పి నాన్నతో ఒక డిసిషన్ తీసుకున్నాను. నేను నాన్న వెళ్ళి లైక్ ఇద్దరం ఒక డిసిషన్ ఫైనల్ చేసేవాళ్ళం. బట్ ఎప్పుడైతే వన్స్ ఆఫ్టర్ ద కోర్ట్ నాకు అంటే ఏమంటారు ఒక ఫ్యామిలీ ఉన్నింది వెనక్కి తిరిగి చూసుకుంటే. ఎందుకంటే కోర్ట్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నాని అన్న కానీ, కోన గారు కానీ, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వెనకుండడం, అంటే ఒక ఫ్యామిలీ క్రియేట్ అయింది నాకు. సో అప్పుడేం జరిగిందంటే పెద్ద పెద్ద స్టెప్స్ కదా ఇప్పుడు నేను ఎక్కే ప్రతి మెట్టు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. కాబట్టి నా ఇన్స్టింగ్ నేను ఒకటి నమ్మిన, అదేదైతే ఆ చిన్న జడ్జిమెంట్ కోసం నేను నాన్నతో మాట్లాడుకున్నా, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషులతో ఆ జడ్జిమెంట్ తీసుకుంటాం కదా, ఇది కరెక్టా సార్, నేను ఇది నమ్ముతున్నాను, ఇది కరెక్టో కాదో అర్థం కావట్లేదు ఏంటి అని అయితే అందరిని అడగడం జరుగుతుంది. అంటే నా క్లోజ్ పీపుల్ ఇప్పుడు ఎలాగో సార్ని అడుగుతాను. సో అట్లా పెద్ద పెద్ద కాంప్లిమెంట్స్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎక్కువ బాధ్యత పెరుగుతున్నారు, ఇంకెక్కువ బాధ్యత పెరుగుతుంది. చాలా బాధ్యతగా మాట్లాడుతున్నారు మీరు. కమలాసన్ శ్రీదేవి అంట సార్ నిర్మొహమాటంగా మాట్లాడతారు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు కూడా. అన్నా కదా ఇందాడు ఒక జర్నలిస్ట్ అనేసి వెళ్ళాడు, ఇక అప్పటి నుంచి నేను ఇక నెక్స్ట్ బర్త్డేలో మారిపోతుంది తెలుసు నాకు. అందుకని ఇంకొంచెం బాధ్యతగా మాట్లాడుతున్నాడు సార్. అవునా? చూడు కొంచెం చూడు, సైడ్ నుంచి కమలాసన్ ఉన్నాడు లేడు, అదిగో చూడు, అనుకు ఆ కళ్ళు పైకి అంటాం.
సేమ్ కమల్ హాసన్. సో సెట్లో కూడా ఇలాగే ఉండేవాళ్ళేమో కదా సార్? నరేషన్ చెప్పినప్పుడు అందరు కూడా అంటే మీకు చాలా ఐడియా ఉండుంటుంది సార్. సెట్లో ఏంటంటే స్క్రీన్ ప్లే వల్ల తీయటం వల్ల మారిపోతుంది అంటారు. ఇస్ ఇట్ ట్రూ సార్? డెఫినెట్లీ. నేను ఎస్పెషల్లీ తనకి కెమెరా ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదు. ఓకే షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఓకే సో నా జాబ్ ఏంటంటే నేను ఉన్నప్పుడు నేను 100% ఎవ్రీ థింగ్ ఉండేవాడిని. Sir. ఓకే, రైట్ బ్లాక్ పెట్టామా లేదా, ఎక్కడ క్లోజ్ అవసరం, ఎక్కడ సజెషన్ అవసరం, ఎక్కడ నేను ఫ్రేమ్ బ్యూటీ పట్టించుకుంటాను. ఓకే ఫ్రేమ్ బ్యూటీ ఉంటే కంటెంట్ ఇది కూడా వాళ్ళు బాగా చేసుకుంటారు. అంటే ద షార్ట్ కంపోజిషన్స్ అవన్నీ చూసుకునేవాడిని దగ్గరుండి. అదే ఇట్స్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే. సార్ అది సేమ్ పెర్ఫార్మెన్స్ కోసం అయితే మనం ఏం చెప్పక్కర్లేదు. ఎస్ సో బట్ ఇవన్నీ అదర్ ఆస్పెక్ట్స్, ఒక ఆర్ట్ సైడ్ అవ్వచ్చు, కెమెరా సైడ్ అవ్వచ్చు, వీటిలో అండ్ తన కంటెంట్ అనుకొని ఫిక్స్ అయ్యి వచ్చాడు. వెరీ హార్ట్ఫుల్గా కంటెంట్ సతీష్. అది అది వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకుంటాడు. అలాగే తను ఇంకో స్ట్రెంగ్త్, మెయిన్ పిల్లర్ దీనికి శివ అని ఉన్నాడు. తన రూమ్మేట్, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. తనది సినిమాకి స్క్రీన్ ప్లే కమ్ ఎడిటర్. తను ఆన్ ద స్పాట్. వీళ్ళిద్దరు ఈ కోఆర్డినేషను. సో నేను ఒకరోజు వెళ్ళకపోయినా పర్లే, మనం నా ఫస్ట్ 3-4 డేస్లో అర్థమైపోయింది. ఓకే అని నేను కొన్ని కీ సీన్స్ కూడా ఓకే ఆఫ్టర్ అబౌట్ 30-40% తర్వాత కొన్ని సీన్లు వదిలేసి తర్వాత చూసేవాడిని. అవసరమైతే రీషూట్ చేయొచ్చు, బట్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా డైరెక్టర్గా. అలాగా స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక మూవీ హిట్ అవుతే మళ్ళీ వాళ్ళు బయట కనిపించినా, ఎక్కడైనా మాట్లాడినా, అక్కడ ఉన్న కెమెరా సరౌండింగ్స్ ఒక టాక్ చిన్న రూమర్స్ బయటకు వచ్చేస్తాయి. బట్ హీరోయిన్ కదా, ఇంకా అలా అనుకుంటుంటారు మోర్ దాన్ ఇలాంటివి అనుకుంటుంటారు. ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? సేమ్ ఆన్సర్. సేమ్ ఆన్సర్. నిజంగా అంటే జనాల నుంచి కూడా తప్పలేదు. అంటే ఆ పేరుని అంతగా వాళ్ళు ఓన్ చేసుకొని ఉంటారు. ఇంకొకటి బ్యాండ్ మేళంలో లాస్ట్ టైం ఏమో మీరిద్దరు ఫ్రెండ్స్ అని తెలియకుండా డైరెక్టర్ మోసం చేశారు. ఇక్కడ ఏమైనా మోసం చేశారా? వెళ్ళలేదు లాస్ట్ టైం కోర్ట్ మూవీకి. సో మీరిద్దరు ఫ్రెండ్స్ కాదని, మీరిద్దరు ఫ్రెండ్స్ అయితే అసలు సినిమా ఉండేది కాదంట సార్ అన్నారు. ఫ్రెండ్స్ అని కూడా చెప్పలేదు. కాకపోతే సినిమా ఉండేది కాదు. ఇది ఓకే ముందే ఫ్రెండ్షిప్. నేను కలిసా తిన 14th బర్త్డే 15th బర్త్డే 14th బర్త్డేకి 14th బర్త్ తన 14th బర్త్డేకి ఓకే నేను వెళ్ళా, కేక్ కట్ చేయించా. దానికి రోషన్ కూడా వచ్చాడు. ఓకే సో అంటే చాలా వరకు దాచిపెట్టారు ఇద్దరు. దాచిపెట్టారు జగదీష్ చెప్పాడంట ఇంటర్వ్యూలో, ఫ్రెండ్స్ అని తెలియదు ముందు నుంచి, తెలిసి తీసుకునేవాడు కదా అన్నాడు. అన్నాడా అసలు తీసుకున్నాడు. నేను షాక్. అక్కడ విన్నారు కదా, అక్కడ మీరు కూడా ఉన్నారు. అదే గుర్తులేదు. అవునా? అప్పటికి చాలా టైర్డ్ అయిపోయింది. కొన్ని టైమ్స్ ఫ్రెండ్స్ అవడం వల్ల నాకు ఇంకా ఈజీ అయిందని కూడా అన్నారు. ఓకే సో మూవీ విషయానికి వస్తే సెట్లో అంటే ఇందాక మీరు మాట్లాడుతుంటే విన్నా, పాట పాడితే వద్దు ఎందుకు అంత భయపడుతున్నారు మీరు? మంచి వాయిస్ ఉంది, మా కోసం ఏదైనా హమ్ చేస్తారా? వద్దులేదు, ఏ పాట పాడినది వటపత్ర సాయికి ప్రిలీజ్ ఈవెంట్కి పాడతానని నేను మాట ఇచ్చింది. అవునా సార్? పబ్లిక్ రెడీగా ఉంటే ప్రిలీజ్ ఈవెంట్కి. అంటే రాకముందు పాడేస్తాను. ఈవెంట్కి ఎవరు ఎంటర్ అయినా ఇప్పుడు మనకి 3D స్పెక్స్ ఎలా అయితే ఇస్తారో ఇయర్వి బడ్స్ కూడా ఇస్తున్నారు, నాయిస్ క్యాన్సిలేషన్. అవునా అంకుల్? లేదు, పాడతాను. సో మీరు తీసిన మూవీస్లో ఇప్పుడైతే పడి నవ్వుకొని, సో ఒక సందర్భంలో ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు, మీరు బాద్షా మూవీ తీసినప్పుడు వాళ్ళ మేడం వాళ్ళ వైఫ్ చైర్లో అసలు కూర్చోలేదంట సార్. అట్లాంటి డైలాగ్స్ ఉంటాయి మీవి కామెడీ పంచెస్. ఇంకా అదుర్స్ ఇంకా అందరు చాలా ఓన్ చేసుకున్నారు. సో డేట్ ఎన్టీఆర్ గారు ఏమన్నారంటే, డేట్ ఇస్తే నేను చేయడానికి రెడీ అన్నారు. ఎప్పుడు ఉంటుంది సార్? ఎవరన్నారు? జూనియర్ ఎన్టీఆర్ గారు. నేనన్నాను ఆ డేట్ ఇస్తే నేను రెడీ అని.
ఆయన కూడా చేయడానికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు సార్. ఇద్దరు కలిపండి సార్ మీరు ఇలా అన్నారు నాతోటి, మీరు ఇలా అన్నారు ఇద్దరిని. అవి రెండు పక్కన పక్కన వేసుకుంటాను సార్. అదే సో కాబట్టి 100% ఇప్పుడు తారక్ నెక్స్ట్ ఫిలిమ్స్ ఆల్రెడీ డ్రాగన్ ఫిక్స్ కదా. మోస్ట్ ఎందుకంటే తను తప్ప ఇంకోళ్ళు మనం ఊహించుకోలేము, చేయలేవు కూడా, సూట్ కూడా అవ్వరు. ఓకే 100%. అంటే ఇప్పుడు ఎలాగైతే సార్ వన్ లైనర్ చేస్తారో అవి మేము చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తాం. అవునా? అంటే ఎవ్రీథింగ్ మేము ఏదన్నా మంచి సీక్వెన్స్ చేసేటప్పుడు సార్ అక్కడ ఏదో అంటారు, బ్రెయిన్ లో అంతా అదే తిరిగి నవ్వొస్తూ ఉంటుంది, ఇక్కడ యాక్ట్ చేయాలో దానికి నవ్వాలంటుంది కదా. సీక్వెల్ మూవీస్ అనగానే మీరు అంటే ఎన్ని ఉన్నాయి సార్ మీ లైన్లో, మీరు తీసిన మూవీస్లో ఎన్ని సీక్వెల్స్ లైన్లో ఉన్నాయి సార్? సీక్వెల్స్ అంటే సీక్వెల్స్ తీయదగ్గ సినిమాలైనా మీరు చేసిన మూవీలో ఇప్పుడు వెంకీకి సీక్వెల్ తీయచ్చు, వెంకీ పక్కా తీయచ్చు. ఓకే. డీకి సీక్వెల్ తీయచ్చు, డి అబ్బా అసలు టూ మచ్ సార్. రెడీకి సీక్వెల్ తీయచ్చు, ఎస్. తర్వాత దూకుడికి సీక్వెల్ తీయచ్చు, ఓకే. బాద్షాకి సీక్వెల్ తీయచ్చు. ఎస్ ఈ మూవీస్. సో ఈ 5 ఫిలిమ్స్ సీక్వెల్స్ తీయదగ్గ. అదుర్స్కి ఎలాగో మాడుకున్నాం, ఈ 6 ఫిలిమ్స్ 100% సీక్వెల్కి డేట్స్ దొరికితే తీయడానికి రెడీగా ఉన్నారా? రెడీ. ఓకే. సో సిరీస్ కూడా ఒక హ్యాండ్లో ఉంది కదా సార్? సిరీస్ అప్పుడు పులిమేక కూడా పులిమేక, దాని కూడా ఇప్పుడు సీక్వెల్ రెడీ, సీజన్ 2 రెడీగా ఉంది. రెడీగా ఉంది. మధ్యలో లావణ్యకి పెళ్ళి అయిపోవడం, తర్వాత డెలివరీ, ఇప్పుడు బేబీ, ఇప్పుడు నా సీజన్ ఐఎమ్ రెడీ. ఆ మూవీ మంచి హిట్ అవ్వాలని, మీ ఖాతాలో హిట్ పడాలని, అలాగే సార్ ఖాతాలో ఇంకా ఆయన నుంచి ఇంకా మూవీస్ వస్తున్నాయి. సో సక్సెస్ఫుల్గా ఇంకోసారి జంట మెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.